అంబేద్కర్ మళ్ళీ పుట్టాడా? పుట్టినా రాజ్యాంగాన్ని మార్చలేరు. అగో, అంబేద్కర్ మళ్ళీ పుట్టినా రాజ్యాంగాన్ని మార్చలేరు. ఈ మాట స్వయంగా ప్రధాని మోడీ చెప్పారు. అంబేద్కర్ మళ్ళీ పుట్టిన రాజ్యాంగాన్ని మార్చడం సాధ్యం కాదని మోడీ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. మెదక్లోని పార్టీ ఆఫీసులో మాట్లాడిన ఆయన రాజ్యాంగానికి సవరణ మాత్రమే చేస్తారని, ఇప్పటి వరకు 106 సార్లు సవరణలు కాంగ్రెస్ పాలనలోనే జరిగాయని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణపై తాము చర్చకు సిద్ధమని, రేవంత్ రెడ్డి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్నికల బరిలో నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను ఓడించింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఎస్, కాంగ్రెస్ పార్టీ. సీఎం రేవంత్ చదువుకొని తెలివి ఉంటే తెలిసేది. సర్జికల్ స్ట్రైక్ అంటూ తప్పుడు ప్రచారం. కాంగ్రెస్ పార్టీయే రాజ్యాంగ సవరణ చేసింది. మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు చెప్పినటువంటి మాటలు. భారతీయ జనతా పార్టీలో కొంతమంది క్రియాశీలకంగా పనిచేసేటోళ్ళు, కొంతమంది సబ్జెక్ట్ ఉన్నోళ్ళు మాట్లాడతారు. ఖతర్నాక్ ఉంటుంది. వాళ్ళ మాటలకు ఎదుటోళ్ళు చెప్పాల్సింది ఉంటుంది. కాంగ్రెస్ దోచిందంతా బ్రిటిష్ వాళ్ళు దోచుకోలేదు. కాంగ్రెస్ దోషినంత మాత్రం బ్రిటిష్ వాళ్ళే దోసుకోలేదట. అందుకే ఆ పార్టీని ప్రజలు చీదరించుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్. నేడు తెలంగాణకు నడ్డ, కొత్తగూడెం మహబూబాద్లో సభలు, మల్కాజ్గిరి ఎంపీ సిగ్మెంట్లో రోడ్ షో కూడా ఉంది. కేంద్రంలో మనదే కీలక పాత్ర. బీఆర్ఎస్కు 14-15 మంది ఎంపీలు